నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అసలు ఆడేదే లేకుండే అని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది ఏమో ఇగో గేమే వారే దేనికి అదే జరుగుతుంటది అని ఇంకొంతమంది అన్నారు. ఇక టీవీలలో ఎంతమంది చూసినారో తెలియదు కానీ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఏదైతుందో అది దాని ఎఫెక్ట్ మాత్రం అక్కడ స్టేడియంలో కనబడ్డది. చాలా ఖాళీ సీట్లు ఉండే, లేకపోతే మామూలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎట్లుంటది, మొత్తం ఫుల్ అయిపోయి హౌస్ఫుల్ అయిపోయి బయట పెద్ద లైన్ ఉంటుంది మళ్ళీ టికెట్లకు. అట్లాంటి పరిస్థితి నుంచి నిన్న మొత్తం ఖాళీలే ఉన్నాయి. నిన్న ఆ మ్యాచ్లో ఆ గలీజోడు కూడా ఉన్నాడు. అదే ఆ మ్యాచ్లో ఆ ఫహీమ్ అష్రఫ్ గాడు కూడా ఉన్నాడు. పెహల్గామ్ అటాక్ అప్పుడు ఎవరైతే చనిపోయినరో వాళ్ళ వైఫ్స్ పైన ఒక గలీజ్ కమెంట్ చేసి చూడు, ఫోటోలు పెట్టి మరి ఆపరేషన్ సింధూర్ని ఆపరేషన్ సుహాగ్రాత్ అని చెప్పేసి తర్వాత మన అకౌంట్ బ్లాక్ చేసిండ్రు. ఇదంతా జరిగింది. కానీ అసలు నిన్న మ్యాచ్లో వాడు ఉన్నప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ని ఆడిపియనీకి బీసీసీఐకి సిగ్గుండాలి ఇంతనన్నా. అట్లీస్ట్ మన ప్లేయర్లకి కొంచెం తెలివి ఉన్నది కాబట్టి వాళ్ళు మ్యాచ్ అయిపోయేటప్పుడు సెకండ్లు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినరు. కొంతమంది గేమ్ని గేమ్ లాగా చూడాలి, వార్ని వార్ లాగా చూడాలి అని మాట్లాడుతారు కదా. అలా ఒక ఇండియన్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు, జయద్ ఖాన్ అని. ఆడేమన్నాడు చూడు. स्पोर्ट्स होते हैं, उसमें क्या है, वहाँ पे जितने भी थोड़े बहुत संबंध बन सकते हैं बनने उसमें. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మోపారు మన దగ్గర. పాలస్తీనా ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంటే స్టాండ్ ఫర్ గాజా అని చెప్పేసి చాలా మంది ట్వీట్లు చేసిండ్రు, క్యాండిల్ ర్యాలీలు చేసిండ్రు, రకరకాలుగా వాళ్ళ సపోర్ట్ వాళ్ళు తెలిపినరు కదా. మరి వాళ్ళనే అడుగుతున్నా నేను, ఇప్పుడున్న పరిస్థితులలో ఇజ్రాయెల్కి గాజాకి మ్యాచ్ పెడితే ఫుట్బాల్ మ్యాచ్ అనుకోండి, పోయి సపోర్ట్ కొడతారా సంబరంగా? అండ్ ఫైనల్లీ మ్యాచ్ రిజల్ట్కి వస్తే మొన్న ఇండిపెండెన్స్ డే రోజు నేను కమెంట్లు చదివి మరి చెప్పినా కదా, చాలా మంది కొన్ని వేల మంది కమెంట్లు పెట్టిండ్రు 060606 అని చెప్పేసి. అంటే 0 మనది 6 వాళ్ళది అని చెప్పేసి. సరే, ఆ చీకట్లో జరిగిన వార్లో ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు అనుకుందాం జరసేపు. కానీ నిన్న మ్యాచ్ మాత్రం కోట్ల మంది చూసిండ్రు కదా. మరి వాళ్ళందరికీ తెలుసు కదా, ఇప్పటికీ కూడా 0నేరా. మీరు పోయే ఆట నేర్చుకోండి ఫస్ట్. మీరు ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి మ్యాచ్ అయిపోయిన తర్వాత మాకు సెకండ్ ఇయ్యలేదు అని చెప్పేసి వీళ్ళ టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ వీళ్ళ టీమ్ మేనేజర్ పోయి మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ ఇచ్చిండంట. చొప్పు తీసుకొని కొట్టలేదురా మిమ్మల్ని, సంతోషించండి ఫస్ట్.